లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఇండిగో సంక్షోభానికి కూటమి ప్రభుత్వం వైఫల్యమే కారణమా? ఏ అవును, బి కాదు. రాజకీయాల్లో మాటల యుద్ధం కొత్త కాదు, కానీ కొన్ని వ్యాఖ్యలు అధికార పీఠాలను కూడా కదిలిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ నాయకుడు వేమిరెడ్డి చేసినట్లుగా ప్రచారం జరిగిన నేను నోరు విప్పితే పులివెందుల బస్ స్టాండ్లో అడుక్కుంటావు అనే సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించాయి. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి పతనానికి సంబంధించిన హెచ్చరిక కాకుండా అంతర్గత రాజకీయాల్లోకి చీకటి కోణాలు బహిర్గతం చేసే ఒక బెదిరింపుగా మారింది. వేమిరెడ్డి వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? కేవలం మాటల గొడవల్లో వచ్చిన ఆగ్రహమా, లేక జగన్ పాలన గురించి జరిగిన కొన్ని రహస్య ఒప్పందాలు, అక్రమాలు, వ్యక్తిగత లావాదేవీల చిట్టా ఏమైనా వేమిరెడ్డి వద్ద ఉందా? ఒకవేళ ఆరోపణలు నిజమే వేమిరెడ్డి తన నోరు విప్పితే పులివెందుల బస్టాండ్ వరకు జగన్ పతనం అవుతారన్న హెచ్చరిక వెనుక ఉన్న మెటీరియల్ ఎంత బలమైందో ఉంటుంది. పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోట. ఆ కుటుంబానికి రాజకీయ వ్యక్తిగత జీవితం వేరు కానంత అనుబంధం ఉన్న చోటు. అట్లాంటి చోటు జగన్ రెడ్డి అడుక్కునే పరిస్థితి వస్తుందంటే అది కేవలం రాజకీయ ఓటమి కాదు, ప్రజల్లో ఆయన పరువు ప్రతిష్ట నష్టాలు, నమ్మకం పూర్తిగా కోల్పోవడం. వేమిరెడ్డికి ఇంతటి ధీమా రావడానికి జగన్ రెడ్డితో ఆయనకు ఉన్న పాత సాన్నిహిత్యం, ఆర్థిక వ్యవహారాలు లేదా పాలనపరమైన నిర్ణయాలు గురించి తెలిసి ఇతర అంతర్గత సమాచారం కీలక కావచ్చు. వేమిరెడ్డి నోరు విప్పితే బయటపడే విషయాలు జగన్ పాలన తీరును, ఆర్థిక నిర్ణయాలను, బంధుత్వ వర్గం రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అప్పటికే ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డికి ఈ వ్యవహారం మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. ఒకప్పుడు తన వెన్నంటి నడిచే నేత ఈరోజు అత్యంత తీవ్రమైన బెదిరింపులకు దిగడం, అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి తన అనుచరులను ఎలా చూసుకున్నారనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పడానికి ఈ పరిణామం ఒక ఉదాహరణ. ఈ సంచలన వ్యాఖ్యల తర్వాత రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ అభిమానులు తీవ్ర చర్చకు గురయ్యారు. వేమిరెడ్డి వద్ద ఉన్న రహస్యాలు నిజంగా లేక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అని ఆలోచించారు. రాజకీయాల్లో ఒక నాయకుడిపై ఎట్లాంటి తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకోలేరు. అది ప్రజల నమ్మకాన్ని, నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిజంగా వేమిరెడ్డి తన దగ్గర ఉన్న చిట్టాను బయటపెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాదరణ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. పులివెందుల బస్టాండ్ సాక్ష్యంగా ఒక రాజకీయ పతనం ఏ స్థాయికి చేరుకోగలదో ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అయితే వేమిరెడ్డి నిజంగా నోరు విప్పుతారా, లేదా ఈ బెదిరింపు కేవలం రాజకీయ ఒత్తిడి కోసమేనా అనేవి వేచి చూడాలి. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను మరింత రసకందంలోకి నెట్టేసింది.